Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో ఏదైతే పెట్టాము, ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గ్రాప్లర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 29 ఆఫ్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. సో ఈ ఎపిసోడ్ లో విల్ బి సాల్వింగ్ వన్ మోర్ లీడ్ కోడ్ క్వశ్చన్. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఇస్ దిస్ పర్ఫెక్ట్ నెంబర్? అచ్చా, పర్ఫెక్ట్ నెంబర్. సో వాట్ ఈస్ దిస్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే సింపుల్. మనం ఆల్రెడీ చూసాం, హర్షద్ నెంబర్ చూసాం అండ్ అగ్లీ నెంబర్ చూసినాం అండ్ హ్యాపీ నెంబర్ చూసినాం. అలానే పర్ఫెక్ట్ నెంబర్ అంట, బాగుంటది. So a perfect number is a positive integer that is equal to the sum of its positive divisors excluding the number itself. Acha, super. Hmm. A divisor of an integer తెలిసిందే మనకి, దాని గురించి అవసరం లేదు. Given an integer and return true if n is a perfect number అంటే ఏం లేదు గైస్, వెరీ సింపుల్. మళ్ళీ సేమ్ వీడియో. ఓకే, మీకు ఇప్పటికే నా మీద చిరాకు వస్తుంటుంది, ఏంట్రా వీడు ప్రతి దానికి ప్రీ రిక్విజిట్స్ వీడియో అంటాడు అని చెప్పి. స్టిల్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్, మనం ఏం చేయలేం, అదే వాడాలి మళ్ళీ. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎన్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ టెస్ట్ కేస్ వచ్చేసి 28 and 7 రైట్. 28 and 7. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం లేదు గైస్, ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కో. ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ ఏని ఇఫ్ ఆల్ ద నెంబర్స్, ద రిమైనింగ్ నెంబర్స్, ఎనీ నెంబర్, ఇఫ్ ఇట్ డివైడ్స్ దిస్ ఏ completely, and what do you mean by completely, remainder zero అవ్వాలి, then it can be considered as a factor. And for any number ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఏంటది, 1 and itself, 1 and itself. కంపల్సరీ 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. రిమైనింగ్ అనేది యాడ్ ఆన్స్ అని చెప్పి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 28, 28కి 1 and 28 తెలిసిన విషయమే. అండ్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ వన్స్? సో ఎవరు నెక్స్ట్, ఎవరు 2. సో 2తో డివైడ్ చేయి, రిమైండర్ 0 అవుతుంది. అండ్ 4తో చేయి, 4తో డివైడ్ అవుతుందా? నో, 7 జస్ట్ మూమెంట్. 4తో డివైడ్ అవుతుంది గైస్, సారీ టేబుల్స్ కూడా మర్చిపోయినాను. సో 4తో డివైడ్ చేయి. Is 4 a factor of 28? So yes, it is a factor. Okay, 4 తో నిజంగా ఫ్యాక్టర్, 20, 24, 28 అంతలే ఫ్యాక్టర్ కదా. అండ్ 7తో డివైడ్ చేయి, ఎస్ 7 is also a factor. అండ్ దెన్ ఫైనలీ 28 is a factor. కొన్నిసార్లు ఇలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం చాలా మైండ్ టైం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో డోంట్ మైండ్, 4 టేబుల్ కూడా రాదా మనోడికి అని చెప్పి అనుకోవద్దండి, వచ్చు, గుర్తు రాలేదు సడన్ గా అంతే. ఓకే, సో 28కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఇవి. సో 1, 2, 4, 7, 28. అచ్చా, సూపర్. సో వాడు ఏమంటున్నాడంటే ఈ 28ని తీసి వద్దు, ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి దాన్ని తీసేసి, ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ తీసేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది చూడు, ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ నువ్వు ఏం చేయాలి చూడండి. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ పాజిటివ్ డివైజెస్ ఎక్స్క్లూడింగ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి, నువ్వేం చేయాలి,
ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది మనకి 14 కూడా ఫ్యాక్టరే కదా. ఎస్, 14 కానీ ఫ్యాక్టరే. నువ్వేం చేయాలంటే ఈస్ n ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 14 లెక్కే 3 7 14 14 28. n ఎంత ఉంది? 28. Is n equals to 28? Yes, it is. అంటే ఏంటి? n should be equals to the sum of its divisors, positive divisors, except the number itself. అంటే excluding the number itself. ఓకే, ఇక్కడ చూడండి. సో 7కి మనకు ఉన్నటువంటి రెండు ఫ్యాక్టర్స్ ఎవరు? 1 అండ్ 7. సో దాంట్లో 7 తీసేయాలి. ఎందుకు? నంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ టు బి రిమూవ్. సో మిగిలింది ఎవరు? 1. ఈస్ n ఈక్వల్స్ టు 1? నో. ఓకే, దట్ ఈస్ వాట్ అ పర్ఫెక్ట్ నెంబర్ ఈస్. అంతే, కొత్తగా మనం ఏమీ చేయలేదు గైస్. చాలా 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 సింపుల్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో 1 పెట్టుకుందాం. ఎందుకు? మనకి బై డిఫాల్ట్ 1 అనేది ఫ్యాక్టర్ అని తెలుసు. ఆ 1ని దాంట్లో యాడ్ చేసేద్దాం. సమ్ అని చెప్పి వేరియబుల్ యాడ్ చేసేద్దాం. అండ్ నౌ లూప్, టేక్ అ లూప్. ఎందుకు? నువ్వు ప్రతిసారి యూ హ్యావ్ టు చెక్ వెదర్ అ నంబర్ ఇస్ డివిజిబుల్ ఆర్ నాట్. అంటే ఫర్ లూప్ తీసుకొని ఐల్ స్టార్ట్ ఫ్రమ్ 2 అన్నమాట. ఎందుకు? 1 ఆల్రెడీ ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్, వి నో దట్. సో 2 నుంచి స్టార్ట్ చేస్తావు. I అనేది ఇట్ విల్ గో టిల్ లెస్ దాన్ n. లెస్ దాన్ n ఎందుకు? ముందైతే మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అని పెట్టుకునే వాళ్ళం. బట్ ఇక్కడ లెస్ దాన్ n అని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 పెట్టుకో. సో లెస్ దాన్ 28 అంటే 27 వరకు వెళ్తుంది అంతే. 28 కన్సిడర్ చేయదు. ఎందుకు? వాడు ఏమని చెప్పాడు? యూ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అందుకు 28 మనం తీసుకోవడం లేదు, దాని ముందు వరకు వెళ్తున్నాం అంతే. ఓకే, సో దెన్ i ప్లస్ ప్లస్. సో ప్రతిసారి నువ్వు ఏం చేస్తావు? you'll check whether your number modulo I అంటే 2 నుంచి 2 3 4 5 6 7 అట్లా అన్నిటి చెక్ చేసుకుంటూ వెళ్తావు. ఇఫ్ దట్ ఈక్వల్స్ టు 0 దెన్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు I అని చెప్పి చేస్తావు. ఇఫ్ దిస్ కండిషన్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఆఫ్టర్ దిస్ వైల్ లూప్ నీకు సమ్ వచ్చేస్తుంది. you'll just return whether your n equals to sum or not అని చెప్పి you'll just check it అంతే. you'll not do anything special. ఏమీ చేయలేదు ఇక్కడ మనం. సో వాటికి ఫ్యాక్టర్స్ని కనుక్కున్నాం. ఆ ఫ్యాక్టర్స్లో ఆ నంబర్ ఉంటుంది తెలుసు, దాన్ని తీసేసాం. అండ్ లూప్ ఎందుకు మనం సరే ఎందుకు మీకు ఇంత కాంప్లికేషన్ చూడడం. సమ్ 0నే పెట్టుకో అండ్ I అనేది 1 నుంచి స్టార్ట్ చేసుకో. ఓకే, 1 నుంచి స్టార్ట్ చేసుకో. యూ విల్ చెక్ ఫర్ 1 ఆల్సో. సో 1 అది డివిజిబుల్ కాబట్టి 1 యాడ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ యువర్ లాజిక్ ఇస్. సో ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇనిషియల్గా ఉంటుంది. ఫర్ లూప్ తీసుకుంటాం. ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. I less than your num. Why less than num? Why not less than or equals to అంటే num should not be considered కాబట్టి. It should not be included కాబట్టి. Okay. You'll just check whether your num modulo I is equals to 0 or not. If it is equals to 0, sum plus equals to add your I. And after this, what happens? Just check whether n equals to sum or not. Run చేయి. Compilation error. Why? Variable n, sorry, n కాదు కదా, num. Now run it. It got passed. Submit it. పాస్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు దానికి. ఓకే, సో పాస్ అయింది. 98 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈశ్వర్ ఈస్ దిస్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. దీనికి కూడా ఆప్టిమైజేషన్ ఉంటుంది, బట్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. ఖచ్చితంగా మళ్ళీ రివిజిట్ చేస్తాం. దిస్ ఈజ్ అ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ గైస్. కొత్తగా ఏమీ చేయలేదు, ఆడియో వచ్చిన కాన్సెప్ట్స్ వాడాం. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. 1 or 2 క్వశ్చన్స్ని 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై రన్ చేయండి. అండ్ ఈజీ కదా అని చెప్పి ఇగ్నోర్ చేయొద్దండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూస్లో ద బెస్ట్ కాబట్టి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై చేయండి. అండ్ నౌ that's it for this video guys, and thanks for watching. Happy coding. Bye bye.